మరో 2 నెలలలోపే ఎన్నికలు జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి కీలక ఘట్టాలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటివి జరగటం అనేది గడిచినటువంటి కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క సిద్ధం అనేటటువంటి యుద్ధభేరి మోగించినటువంటి సభలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే 3 చాలా సభల్ని దిగ్విజయంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది. 4వ సభ రేపు 3వ తేదీన జరగాల్సి ఉన్నటువంటి సభని 10వ తేదీకి దాన్ని మార్చటం అనేటటువంటిది, అది కూడా బాపట్ల చీరాల దగ్గర ఉండేటటువంటి ప్రాంతంలో జరగబోతున్నట్టుగా మనకి వార్తలు వచ్చినాయి. సో ఈ 4వ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము సిద్ధం, అదే రకంగా మా బూతులు సిద్ధం అనేటటువంటి ఒక ప్రోగ్రాం, అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాని ప్రకారం ప్రధానంగా కనుక మనం చూస్తే, ఏవైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మేము ఇంతవరకు ఏదైతే ప్రకటించామో, ఆల్మోస్ట్ వారినే మేము అభ్యర్థులుగా మేము డిక్లేర్ చేస్తున్నాం అనేటటువంటి మాట చెప్పేసినారు. సో దాంతో ఇంతవరకు కూడా నియోజకవర్గాల అభ్యర్థుల్లో కొంతమందిని మార్చే అవకాశం ఉంది, నియోజకవర్గాల అభ్యర్థులు వేరు, ఎమ్మెల్యేలు వేరు అనేటటువంటి ఆలోచన ఇప్పటికీ చాలామంది దగ్గర ఉన్నా, కొద్దిగా అటు ఇటు మార్పులు తప్ప ఆల్మోస్ట్ మేము డిక్లేర్ చేసిన వారే మా ఎమ్మెల్యే అభ్యర్థులు అనేటటువంటి మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నోటమ్మటి వచ్చిందో, తప్పనిసరిగా వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులకి ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చినట్టుగానే మనం భావించాలి. అదే రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, మాకు ఎవరైనా మా దగ్గర జాయిన్ అయినా కూడా వారిలో ఉండేటటువంటి నిబద్ధతని, మాకుండేటటువంటి అవకాశాలని బట్టి మాత్రమే మేము వారిని జాయిన్ చేస్తాం తప్పిస్తే, ఎవరు వచ్చినా కూడా వారికి ఇక్కడ తలుపులు తెరిచి మేము సిద్ధంగా ఉంచలేదనేటటువంటి మరొక మాట మాట్లాడినారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను చేసే పనంతా నేను చేసేసినాను, ఇంకా ఈ 45-50 రోజులు కూడా మీరు చేయాల్సిందే మిగిలింది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్బోధించారు. దానితో పాటుగా ఈ 50 రోజుల లోపల కనీసం 5 సార్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలవాలి అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు చేసేటటువంటి వాగ్దానాలన్నీ కూడా మోసపూరితమైనటువంటి అబద్ధాలు మాత్రమే వాగ్దానాలుగా ఇప్పటికీ నా చెవిలో మోగుతూనే ఉన్నాయి. 2019వ సంవత్సరంలో అతను చేసినటువంటి వాగ్దానాలు కానీ, 2014వ సంవత్సరంలో అతను చెప్పినటువంటి అబద్ధాలు మోసపూరితమైనటువంటివి కానీ, ఇవన్నీ కూడా రేపు 24వ సంవత్సరంలో ఏదైతే ఆయన ఇప్పటికే కొన్ని 6 గ్యారంటీలు, ఇవన్నీ బాబు షూరిటీలు అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడో, ఇది మరొకసారి ప్రజలందరినీ కూడా మోసం చేయటం అనేటటువంటిది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిన్ననే రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గడిచిన కొంతకాలంగా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విజ్ఞతని చాలా తక్కువగా అంచనా వేసినట్టున్నారు వీళ్ళందరూ కూడా. సరే, పవన్ కళ్యాణ్ అంటే సరే, అసలు ఇక రాష్ట్రంలో మార్పు రాబోతుంది అని చెప్పి 24 సీట్లకు పరిమితమైనాడు. సో తను ఏ సీట్లో కంటెస్ట్ చేస్తున్నాడో చెప్పలేనటువంటి అసక్తత. అదే రకంగా మొన్న నాదెండ్ల మనోహర్ మీద జనసేనకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా దాడి చేసినారు. అనేక నియోజకవర్గాల్లో, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కర్నూలుకు సంబంధించిన నియోజకవర్గంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. అదే రకంగా జనసేనకు సంబంధించినటువంటి వారి నాయకుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ, నేను ఇక్కడే చనిపోతాను, అంతవరకు మాత్రం నిరాహార దీక్ష చేస్తానని మాట చెప్పారు. సో 24 సీట్లలో ఉండేటటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు తెలియచేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని మారుస్తాడని ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు అయితే అసలు పొత్తులు ఉంటాయా ఉండవా, తను ఒక్కడే 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తున్నాడా చేయటం లేదా, అసలు వారి ఎజెండా ఏమిటి, అమరావతి రాజధాని అనేటటువంటి మాట మాట్లాడినారు ఎవరో అడిగితే అక్కడ. సో అమరావతి మీరు రాజధాని అయినా కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో రాజధానిని నిర్ణయించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేటటువంటి మాట మాట్లాడారు. తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో నిండిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి మళ్ళీ అమరావతి పాట ఎత్తుకున్నారు. సో ఇవాళ రేపు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఎవరైతే ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తప్పనిసరిగా విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు,
అమరావతి ప్రాంతంలో రైతులు తప్ప, ప్రయోజనం పొందేటటువంటి వారు తప్ప మరెవరూ కూడా అమరావతి రాజధాని కావాలని ఎవరు కోరుకోవట్లేదు. సో ఎందుకని దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెడితే తప్పదే రాజధాని అవ్వదు. 29 గ్రామాలు కలిపినటువంటి రాజధానిలో ఇప్పటికీ 4-5 లక్షల మంది కంటే ప్రజలు లేరు. బిల్డింగులు కట్టినా కూడా వాటి కనీసం 5-6 సంవత్సరాల పైన పట్టేటటువంటి అవకాశాలు. సో రాబోయేటటువంటి 10-15 సంవత్సరాల కాలంలో మాత్రమే కనీసం ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు పెట్టినా కూడా రాజధానికి ఒక షేప్ రావడానికి 20 సంవత్సరాలు పడుతుంది. అదే రకంగా కేవలం బిల్డింగులు కట్టినంత మాత్రం రాజధాని కాదు, అక్కడ ప్రజలు ఉండాలి. అదే విశాఖపట్నం అయితే ఆల్రెడీ 26-27 లక్షల మంది జనాభా. అక్కడ ఒక హార్బర్ ఉంది, సముద్రపు ఒడ్డు ఉంది అక్కడ. అదే రకంగా 2 విమానాశ్రయాలు ఉన్నాయి. ఆల్రెడీ రాజధానికి సరిపోయే హంగులన్నీ ఉన్నటువంటిది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీటి మీద నిర్ణయం తీసుకుని తీరుతారు. ఇంకా చంద్రబాబు చెప్పేటటువంటి అబద్ధాలు అయితే లెక్కనే లేదు. 3 కాదు 4 పిల్లలు కనండి అని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నాడు. 4 పిల్లలకి కూడా పిల్లలు పుట్టాలి, వారు పెరగాలి, అందరికీ కూడా 15,000 చొప్పున ఇచ్చేస్తానంటాడు. అదే రకంగా మీకు ఏం కావాలిస్తే అది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేశాడో సంక్షేమ కార్యక్రమాలు వాటిల్లే కంటిన్యూ చేస్తామని మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుంది. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు లెక్కకు మించి అప్పులు చేసినాడని మాట్లాడినారు. మీరు పొత్తులో వారితో ఉన్నా లేకపోయినా అంతకు మించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాననేటటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు రేపొద్దున మీరు అప్పులు చేస్తారా లేదా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందా, బియాండ్ దట్ చేసిందా? అదే మీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సమయంలో బైఫర్కేషన్ అయిన తర్వాత వారు 2.5 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు చేశారని అనే మాట వారే మాట్లాడినారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు 1,90,000 కోట్ల రూపాయల కంటే మించి చేయలేదని వారు మాట్లాడినారు. అబద్ధాలు మాట్లాడటంలో దిట్టలైనటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, దెన్ రాజ్నాథ్ సింగ్, వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసేటటువంటి వ్యక్తులే. ఈ లోపల నెల్లూరుకు సంబంధించినటువంటి పార్లమెంట్ సీటుని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. దానిలో భాగంగా అరబిందో శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి, వారు నెల్లూరు వాస్తవ్యులే. ఇంతకుముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వారు నెల్లూరులో కోటమిరెడ్డి సీతారెడ్డికి వ్యతిరేకంగా ఇన్ఛార్జ్గా వారు నియమితులైనారు. సో అరవిందో శరత్ చంద్రారెడ్డి స్వతహాగా డబ్బున్నటువంటి మనిషి, వ్యాపారవేత్త, సక్సెస్ఫుల్గా వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. వారు దాదాపు ఇంకో 1 or 2 డేస్లో అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేశారు. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్న వారికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వారు ఈ మధ్యనే లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారినటువంటి సందర్భాలు. అదర్వైజ్ నెల్లూరు వాస్తవ్యులైనటువంటి ఆ వ్యక్తి, చదువుకున్నటువంటి యువకుడు, తప్పనిసరిగా నెల్లూరుకి ఒక రకమైనటువంటి ఆ ఇమేజ్ని పెంచగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. అదే రకంగా కర్నూలు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇవాళ సర్పంచ్ మైనారిటీ వెల్ఫేర్కి సీఈఓగా ఉండేటువంటి ఇంతియాజ్ అహ్మద్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేశారు ఆల్రెడీ. సో ఇవాళ సాయంత్రానికి కానీ రేపు కానీ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కోడుమూరు అనే ప్రాంతానికి సంబంధించిన ఈ వ్యక్తి కర్నూలు లోకల్గా హఫీజ్ ఖాన్ ప్లేస్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ నిర్ణయం జరిగింది. ఇక ప్రకటన రావటమే తర్వాయి. సో మైనారిటీలకి పెద్దపీట వేయాలనేటటువంటి తాపత్రయంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇవన్నీ కూడా. అదే రకంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో దళిత వర్గాలకు సంబంధించినటువంటి గొల్లపల్లి సూర్యారావు, వారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేసినారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారు. సో ఇవాళ వారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు మెడపట్టి నన్ను బయటకు గెంటేస్తే నన్ను హక్కును చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి మాట మాట్లాడారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి దళిత వర్గాలకు వారు చేస్తున్నటువంటి సేవకు ప్రతిఫలంగా వారి చేతుల్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం నాకుందనేటటువంటి మాట మాట్లాడారు. సో ఏవైనప్పటికీ కూడా నెమ్మదిగా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ, మేము 2019వ సంవత్సరంలో మంచి పనులు చేస్తామని చెప్పి 151 సీట్లు గెలిస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మంచి పనులు చేసిన తర్వాత 175 ఎందుకు గెలవు అనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో వారి అంచనా మేరకు, వారి ఆలోచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 175 సీట్లు వారికి ఇస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే నాకు 25 పార్లమెంటు సీట్లు 175 ఇవ్వండి, నేను మిగతా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేస్తాననేటటువంటి వారి మాటకి మద్దతు ఇస్తూ వారికి సంపూర్ణంగా వారి పక్కకు నిలబడేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రజలు తీసుకుంటారనేది మనం చూడాల్సినటువంటి అంశం.